ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మరో 27 మందిని కాల్చి చంపిన ఘటనను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మావోయిస్టులు చర్చలు జరుపుదాం, శాంతియుతంగా పరిష్కరిద్దాం అంటున్న కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను నక్సలైట్లు అంటూ గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతోందని జాన్ వెస్లీ తీవ్రంగా ఆరోపించారు. ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఖనిజ సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి ఆటంకం లేకుండా ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఎద్దేవా చేశారు. అడవుల్లో మావోయిస్టు అగ్రనాయకుడు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మందిని హత్య చేసినటువంటి ఘటన జరిగింది. ఈరోజు ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదాం, శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళతో చర్చలు జరపకుండా అణిచివేసేటటువంటి కార్యక్రమం, హత్యాకాండకు పాల్పడుతున్నటువంటి దాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఒకవైపు ఉగ్రవాదుల విషయంలో కూడా ట్రంప్ లాంటి వాళ్ళు చెబితే కాల్పుల విరమణ చేసినటువంటి ప్రభుత్వం, దేశంలోనే ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, పేదరికం ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది అని చెప్పి దాన్ని నిర్మూలించడం కోసం వివిధ మార్గాల పోరాటం ఉన్నా వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ మార్గాన్ని కూడా విరమించేటటువంటి విషయం, ఆయుధాలు కూడా విరమించే విషయాలు చర్చలు జరుపుదామని చెప్పి మావోయిస్టు పార్టీలు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా